జగన్ పాలనలో అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. వైసీపీని ఓడించేందుకు యువత సిద్ధంగా ఉందన్న చంద్రబాబు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు. రాజ్నాథ్ సింగ్ చైర్మన్ గా మేనిఫెస్టో కమిటీ. గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం. మేనిఫెస్టోలో ఇంకా చేర్చాల్సిన అంశాలపై చర్చ. కర్నూలు జిల్లా తుగ్గిలి గ్రామస్తులతో సీఎం జగన్ ముఖాముఖి. కుల మత ప్రాంతాలకు అతీతంగా సాయం అందించామన్న జగన్. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. బీసీ బంధు ఎవరికైనా ఇచ్చారా అన్న మంత్రి పొన్నం. ఎన్నికల ప్రచారానికి ఏపీసీసీ చీఫ్ శ్రీకారం. ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాక్షన్ ప్లాన్. దానం నాగేందర్ పై అనర్హత వేటు. అసెంబ్లీ సెక్రటరీ తమ పిటిషన్ తీసుకోలేదన్న కౌశిక్ రెడ్డి. భారతీయుల అభ్యర్థిగా ముందుకు వస్తున్న జీవన్ రెడ్డి రోహింగ్యాల అభ్యర్థి అంటూ ఎంపీ అరవింద్ కమెంట్. గుమ్మడి వరంగల్ అభిమానులతో కడియం శ్రీహరి సమావేశం. పార్టీ మార్పుపై అభిప్రాయం స్వీకరించిన ఎమ్మెల్యే. మచిలీపట్నానికి బాలశౌరి, కాకినాడకు ఉదయ్ 2 లోక్సభ స్థానాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్. ఎన్నికల తర్వాత బీజేపీలో జనసేన టీడీపీ కలిసే ఛాన్స్. చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నిక అన్న విజయసాయి. రేపు జనగామ ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన. కరువు ప్రాంతాలను పరిశీలించనున్న గులాబీ దళపతి. ఒకరిది పొత్తు మరొకరిది తొత్తు. జగన్ చంద్రబాబుపై షర్మిల ఫైర్. 100 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతుల కోసం 36 గంటల నిరసన దీక్ష చేపట్టామన్న కొప్పుల. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఖాళీ. హస్తం పార్టీ అభద్రతా భావంలో ఉందన్న బీజేపీ ఎల్పీ నేత. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫైర్. వలసలపై టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శ. కామారెడ్డి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం. మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రదానం. అవార్డు అందుకున్న పివి కుమారుడు. రేణుగుంట తహసీల్దార్ శివప్రసాద్ ఇంటిపై ఏసీబీ దాడి. ఇల్లు కార్యాలయాల్లో ముమ్మర సోదాలు. పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం. అరుదైన జలధార వృక్షం గుర్తింపు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలేష్ గెహ్లాట్ ను విచారించిన ఈడీ. ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు. సన్ రైజర్స్ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ పోస్టులు. విశాఖలో ఐపీఎల్ ఫీవర్. గంటలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు.